కృష్ణ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ అభిమానుల మధ్యలో వారి 73వ సంవత్సరం జన్మదినోత్సవం చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. ఆ జన్మదిన వేడుకలకి మేమంతా మా స్నేహితులు మేమంతా రావటం కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్గా మల్లికార్జునరావు గారు బిఏ రాజు గారు చెప్పడంతో అందరం త్వరగా టైం అయిపోతుందేమో హడావుడిగా వచ్చాం. కృష్ణ గారి ముందు ఏదో మాట్లాడాలి, ఏదో మేము స్పీచ్ ఇవ్వగలిగే, ఆయన ఇందాక స్పీచ్ ఇచ్చినట్లుగా ఇవ్వగలిగే అంత మాకు అలవాటు లేదు. కానీ కృష్ణ గారు అంత మంచి మనిషి, పెద్ద మనిషి, సాహసం చేయగలిగే పెద్ద హీరోల్లో మరీ మంచితనం ఉన్న అత్యంత పెద్ద హీరో. నాకు తెలిసినంత వరకు నేను ఆయన దగ్గరగా 40 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను. నా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు, ఆయన మంచితనంలో మార్పు లేదు, ఆయన హీరోయిజంలో కూడా మార్పు లేదు. హీరోగా ఉండి కూడా ఎంతో నిదానంగా చక్కగా పిక్చర్ గురించి అనాలిసిస్ చేస్తూ, ప్రతి పిక్చర్ గురించి రిలీజ్ అవ్వగానే తెలుసుకుంటూ ఆ పిక్చర్ మీద అనాలిసిస్ చేస్తూ ఆయన ఇప్పటికీ అంతే పరిశీలనతో ఈ చలనచిత్ర పరిశ్రమ మీద అవగాహనతో ఉన్నారు. వారికి ఇంకెన్నో జన్మదిన శుభాకాంక్షలు నేను చెప్పాలని, నిండు నూరేళ్ళు ఆయనకి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరోసారి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అభిమానుల తరఫున సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ శ్రీమంతుడు చూశారు, ఆ టైటిల్కి అభిమాన సంపద ఉన్న ఏకైక హీరో, అంత అభిమాన సంపద ఉన్న ఏకైక హీరో కృష్ణ గారు. శ్రీమంతుడు అమంగ్ ఫ్యాన్స్. డబ్బు ఉండగానే సరిపోదు, అభిమానం అనేది కష్టపడితే కాదండి, ఇష్టపడితే వస్తుంది. అలాంటి అభిమానులు ఉన్న కృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మళ్ళీ జరుపుకోవాలని, మళ్ళీ అందరు అభిమానుల మధ్య జరుపుకోవాలని, ఇది ఫస్ట్ టైం అండి ఇక్కడ జరుపుకోవటం. అండ్ మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఇలాగే అభిమానులు జరుపుకున్న మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటూ కృష్ణ గారి ముందర మాట్లాడటం అంటే చాలా కష్టం. ఎందుకంటే అందరికీ తెలుసు బిఏ రాజు గారు కృష్ణ ఫ్యాన్ అని. కానీ నేను కృష్ణ విజయన్ గారి ఫ్యాన్ని. ఆయన టక్కర్ దొంగ, చక్కని చుక్క ఇలాంటి సినిమాలు చూస్తూ ఎదిగాను. ఇదే తడబాటు నాకు కృష్ణ గారు, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడానికి కూడా నేను ఎంతమందితో చాలా ఫ్రాంక్గా గట్టిగా మాట్లాడాను. నేను కృష్ణ గారి ముందర మాట్లాడేదాన్ని కాదు. ఆయన్ని ప్రశ్నలు అడగటం కూడా ఫీలింగ్ ఒకటి ఉండేది. ఎందుకంటే బికాజ్ నేను ఐఎమ్ ఆర్డెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ స్టిల్. అట్లాంటిది కృష్ణ గారిని డైరెక్ట్ చేయాల్సి వచ్చింది గుండం గారి మనోడులో. బహుశా విజయన్ గారి తర్వాత మేబీ ఐఎమ్ ద సెకండ్ ఉమెన్ హూ డైరెక్టెడ్ హిమ్. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ ఎ ఫ్యాన్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఆయనతో మా ట్రావెలింగ్ ఇలాగే జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విజయన్ గారు. అభిమానులు అంటే మహేష్ బాబు అభిమానులు, కృష్ణ గారి అభిమానులకి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా ఊటీలో చేస్తూ వచ్చాము. ఈ సంవత్సరం ఇక్కడ చేయడం ఎవరికీ తెలియలేదు. కానీ పొద్దున ఈ పద్మాలయ స్టూడియో కూడా కొత్తది కాబట్టి ఎవరు తెలియలేదు, అడ్రస్ తెలియలేదు. పొద్దున ఇంటి దగ్గర వచ్చిన జనం, అంత జనం ఉంటే ఈ గ్రౌండే నిండిపోయేది ఇవాళ. అలాంటిది ఈ సంవత్సరం ఇక్కడ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజు అనేది ఇక్కడ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎంతో దూరం నుంచి ఎంతో కష్టాలు కోర్చి నష్టాలు కోర్చి ఇక్కడికి వచ్చి ఈ అభిమానులందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో మాకు తెలియదు. వాళ్ళ హృదయాల్లో కృష్ణ గారు చిరస్థాయిగా అలా ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఈ రోజున నా పుట్టినరోజు వేడుకలకి విచ్చేసిన పెద్దలకు, సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రికా ప్రతినిధులకు,
అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మార్నింగ్ శ్రీమంతుడు ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా ఉందని. ఆ సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఇంకో కొత్త రికార్డు క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత షార్ట్ టైం ఎంత అభిమానులందరికీ ఇన్ఫామ్ చేయలేకపోయాము ఈ ఊళ్ళో ఫంక్షన్ జరుగుతుందని. అయినా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఫర్దర్గా మా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇంట్రడ్యూస్ అవుతారు. అందరికీ మీ అభిమానం మీరు అభిమానించి ఆదరించాలని కోరుకుంటున్నాను. జయదేవ్ పద్మ గారి పిల్లలు ఇద్దరు, వీళ్ళు కూడా యాక్ట్ చేయాలనుకుంటున్నారు. నవీన్ ఆల్రెడీ యాక్ట్ చేశాడు, పిక్చర్ పూర్తయింది, ఇంకో నెలలో రిలీజ్ అవబోతుంది. అందరినీ ఇప్పుడు మహేష్ని ఆదరించారు, నరేష్ని ఆదరించారు, రమేష్ని ఆదరించారు. ఇలాగా థర్డ్ జనరేషన్లో ఈ వచ్చే హీరోలందరినీ కూడా మీరు ఆదరించాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.